ఇక ఇటీవల జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్ వైసీపీలో చేరనున్నారు. కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. తన అనుచరులతో కలిసి పోతిన మహేష్ సీఎం జగన్ వద్దకైతే బయలుదేరారు. విజయవాడ వెస్ట్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ 2 రోజుల క్రితమే జనసేనకు రాజీనామా అయితే చేశారు. మొత్తంగా 2 రోజుల క్రితం అయితే జనసేనకు బై బై చెప్పారు. విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించి భంగపడ్డారు పోతిన మహేష్. ఇక వైసీపీలోకి పోతిన మహేష్ జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా కొనసాగి ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేసినటువంటి పోతిన మహేష్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధం కావడం జరిగింది. ఈ రోజు వినుకొండ నుంచి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఆ బస్సు యాత్ర ప్రారంభానికి ముందే ఆ వినుకొండ పరిసర ప్రాంతాలకు చేరుకొని అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక విజయవాడ నుంచి తన అనుచరులతోటి భారీ ర్యాలీతోటి వినుకొండ చేరుకొని అక్కడ జాయిన్ కావడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ సీట్ ఆశించి జనసేన పార్టీకి కేటాయించకుండా బీజేపీ పార్టీకి కేటాయించడం పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు, పార్టీపై తీవ్రమైనటువంటి విమర్శలు చేసి ఆ విమర్శల తర్వాత తాను ఏదైనా సమర్థవంతమైన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడతానంటూ కూడా చెప్పడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి అని అతను నమ్ముతున్న నేపథ్యంలో అక్కడే వైసీపీ పార్టీలో జాయిన్ అవుతారని కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో మార్పుల్లో భాగంగా కూటమిగా ఏర్పడిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు చాలా వరకు కూడా ఆ వైసీపీ పార్టీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పోతిన మహేషే కాకుండా గతంలో చూస్తున్నట్లయితే కనుక రాజాబాబు, సూర్యప్రకాష్ ఇలా ప్రతి జిల్లా నుంచి కూడా ఒక బలమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి వారందరూ కూడా టికెట్ ఆశించి భంగపడి ఈ రోజు వైసీపీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోతిన మహేష్ జనసేన పార్టీని బీడతం పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే విధంగా ఉంది. అలానే వైసీపీ పార్టీలో చేరటం వల్ల ఆ పార్టీకి క్షంతరయ్యే అవకాశం కనపడుతుంది. అయితే పోతిన మహేష్ గాను మంచి నాయకుడిగాను పేరుంది. ఆయన ఇప్పుడు పార్టీ మారటం పట్ల కూడా చాలా మంది రాజకీయం ఇలా జరుగుతుందంటూ కూడా చర్చించుకున్న పరిస్థితి అయితే కనుక కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.